నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. గౌట్ రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు కాలు బొటనవేలు వాచి ఎర్రగా అయ్యి తీవ్రమైన నొప్పి వచ్చే అటువంటి సమస్యే గౌటు. ఇది ఎక్కువగా 30 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకు వస్తుంది. పురుషుల్లో ఎక్కువ వస్తుంది, స్త్రీలలో కూడా అరుదుగా వస్తుంది, వచ్చే అవకాశం తక్కువ. కాలు బొటనవేలులో ఎవరికైనా ఆ కీలు దగ్గర వాపు, నొప్పి, ఎర్రగా అయ్యి జ్వరము, ఒళ్ళు నొప్పులు కూడా కొన్ని సందర్భాలు రావచ్చు, నీరసం ఉండొచ్చు. అది మనము గౌటుగా అనుమానించాలి. ఇది బొటనవేలుతో ప్రారంభమై తదుపరి మడానికి వస్తుంది, మడవ నుంచి మోకాలకు వస్తుంది, తర్వాత తుంటికి వస్తుంది. సాధారణంగా గౌట్ అనేది చేతులకు రాదు. చేతి వేళ్ళకు కానీ, మణికట్టుకు కానీ, మోచేతికి కానీ వచ్చే అవకాశము తక్కువ. యూరిక్ యాసిడ్ ఎవరికైతే పెరుగుతుందో మూత్ర విసర్జన సమయంలో మూత్రపిండాలలో అక్కడ రాళ్ళు ఏర్పడతాయి. కనుక యూరిక్ యాసిడ్ వల్ల మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడతాయి. ఈ గౌటు ఉన్నవాళ్ళు, యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్నవాళ్ళు సిగరెట్టు, బీడి, చుట్ట, గుట్కా, పాన్ పరాగు, నస్యము, జర్దా, కిల్లి, కారా కిల్లి వాడకూడదు. దాంట్లో ఉన్న నికోటిన్ అనే విష పదార్థము, రసాయన పదార్థ ప్రభావంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది. ఇంట్లో సిగరెట్ తాగితే తాగేవాడికే కాకుండా ఇంట్లో ఉన్న భార్యకి, పిల్లలకు కూడా సమస్య వస్తుంది. ఆ విధంగా ధూమపానము యూరిక్ యాసిడ్ పెరగటానికి అది ఒక కారణం. కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ తాగే వాళ్ళకు కూడా రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది. అందుకని అవి కూడా మానేయాలి. యూరిక్ యాసిడ్ నియంత్రించడానికి ప్రధానంగా 2 రకాల మందులు వాడతారు. ఫెబుక్సోస్టాట్ అని, జైలోరిక్ అనే మందులు వాడతారు. గతంలో జైలోరిక్ వాడేవారు, అధునాతన వైద్య విధానంలో ఫెబుక్సోస్టాట్ అనేది వాడతారు. మద్యపానము, ధూమపానము ఆపకుండా మందులు పనిచేయవు. తర్వాత కాఫీ, టీలు ఎంత తగ్గిస్తే అంత మంచిది. గరిష్టంగా 1-2 కప్పులు కాఫీ, అది కూడా స్ట్రాంగ్ కాఫీ, స్ట్రాంగ్ టీ కాకుండా కొద్దిగా లైట్ కాఫీ, లైట్ టీ తాగితే పర్వాలేదు. స్థూలకాయము, భారీకాయము, రక్తపోటుండి రోగ నిరోధక శక్తి తగ్గి ఇప్పటికే మూత్రపిండాల సమస్యలు, మూత్రపిండంలో రాళ్ళు కానీ, షుగర్ వ్యాధి, డయాబెటీస్ వల్ల మూత్రపిండాలు సరిగా పనిచేయని వాళ్ళకి యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంటుంది. దీనికి వ్యాధి తీవ్రత ఉన్నప్పుడు, బొటనవేలు నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు నొప్పి తగ్గే ట్యాబ్లెట్లతో పాటు కొద్ది కాలం స్టెరాయిడ్ ట్యాబ్లెట్లు, మందులు కూడా వాడవలసి ఉంటుంది. స్టెరాయిడ్లు వాడితే కొద్ది కాలం పూర్తిగా నియంత్రణలోకి వస్తుంది. ఈ యూరిక్ యాసిడ్ తగ్గటానికి వాడే మందులు ఒక 3 నెలలు వాడితే నియంత్రణలోకి వస్తుంది. ఎప్పటికప్పుడు యూరిక్ యాసిడ్ స్థాయిని చెకప్ చేసుకుంటూ తగు విధంగా మందులు వాడుకోవాలి. దీనికి కొన్ని ముఖ్యమైన ఆహార నియమాలు పాటించాలి. మంచినీళ్ళు వేసవి కాలంలో 3 నుంచి 5 లీటర్లు గోరువెచ్చని నీళ్ళు తాగాలి. ఉదయం నిద్రలేవగానే పరగడుపున 1 లీటర్ నీళ్లు. యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేసిన తర్వాత మరొక లీటర్ నీళ్లు. సాయంత్రం లోపల వేసవి కాలంలో అయితే మరో 3 లీటర్ల నీళ్లు. వర్షాకాలంలో, శీతాకాలంలో నాకు దాహం అవ్వలేదు, దప్పిక అవ్వలేదు అన్నా కూడా 3 లీటర్ల నీళ్లు తప్పనిసరిగా తాగాలి. ఇన్ని నీళ్ళు ఎక్కువ తాగితే అంత యూరిక్ యాసిడ్ నియంత్రణ చక్కగా జరుగుతుంది. చేపలు తింటే ప్రమాదం లేదు, కానీ మాంసాహారము, బ్రాయిలర్ చికెను, మటను ఈ 2 కూడా పూర్తిగా మానేయటం మంచిది. చేపల వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. పైగా చేపలలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, చేపల్లోనే కాకుండా వాల్నట్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, తర్వాత ఫిష్ ఆయిల్ అని ఉంటుంది, ఒమేగా 3 అనే గొట్టాలు ఉంటాయి. వాటి వల్ల యూరిక్ యాసిడ్ నియంత్రణ చక్కగా బాగా జరుగుతుంది. తినకూడని వస్తువుల్లో
పప్పు పదార్థాలు, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, ఇవి కొంచెం తగ్గించి వాడాలి. తీసుకోవాల్సిన ఆహారాలు: విటమిన్ సి అధికంగా కలిగిన సిట్రస్ జాతి పండ్లు, నిమ్మ, నారింజ, బత్తాయి, కమల, పంపరపనస. అవి రసం కంటే కూడా పండుగా తినాలి, గింజలు ఊసేసి పిప్పితో పాటు తినాలి. విటమిన్ సి అధికంగా ఉండే బొప్పాయి, జామ పండు కూడా తీసుకోవచ్చు. తర్వాత పీచు అధికంగా కలిగిన ఆకుకూరలు, పాలకూర, బచ్చల కూర, తోటకూర, పొనగంటి కూర, క్యాబేజీ, కాలీఫ్లవర్ లాంటి ఆకుకూరలు పీచు పదార్థం యూరిక్ యాసిడ్ని నియంత్రిస్తుంది. తర్వాత చిరుధాన్యాలు: జొన్నలు, రాగులు. ఈ చిరుధాన్యాలు కూడా యూరిక్ యాసిడ్ నియంత్రిస్తుంది. ఉదయాన్నే, మధ్యాహ్నం, రాత్రి కూడా మొలకలు ఉంటాయి. పెసలు, శనగలు, బొబ్బర్లు మొలకలు తినటం వల్ల కూడా యూరిక్ యాసిడ్ నియంత్రించబడుతుంది. టొమాటో పండు పచ్చి తినచ్చు, కూరలో తినచ్చు. బెర్రీస్: స్ట్రాబెర్రీ, బ్లాక్బెర్రీ, రాస్బెర్రీ, బ్లూబెర్రీ, బెర్రీ జాతికి చెందిన పండ్లన్నీ తినటం వల్ల దాంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రభావం వల్ల యూరిక్ యాసిడ్ నియంత్రించబడుతుంది. దోసకాయ, కీరా దోసకాయ, బ్రకోలీ అని ఉంటుంది, క్యాలీఫ్లవర్ లా ఉంటుంది, కానీ పువ్వు రంగు తెలుపు కాకుండా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఆ బ్రకోలీ, కీరా దోసకాయ తింటే అవి రెండు కూడా క్షార గుణాలు కలిగి ఉండటం వల్ల యూరిక్ యాసిడ్ని నియంత్రిస్తాయి. మనకు బీన్స్ ఉంటాయి, బీన్స్, చిక్కుళ్ళలో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. పొద్దుతిరుగుడు పువ్వు గింజలు నానబెట్టుకుని అవి తినటం వల్ల దాంట్లో కూడా ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఈ ఫోలిక్ యాసిడ్ ప్రభావం వల్ల యూరిక్ యాసిడ్ నియంత్రించబడుతుంది. ఈ రకంగా యూరిక్ యాసిడ్ నియంత్రిస్తే గౌటు మనల్ని ఏమి హాని చేయదు. తప్పనిసరిగా ధూమపానము, మద్యపానము పూర్తిగా విడనాడాలి. 1 సిగరెట్టు, 2 సిగరెట్లు, 1 పెగ్గు, 2 పెగ్గులు అంటే ప్రయోజనం లేదు. ధూమపానాన్ని మానివేయదలుచుకున్న వాళ్ళు బూప్రాన్ XL 150 మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్లు ప్రతిరోజు టిఫిన్ తర్వాత, ఇది సన్ ఫార్మా అనే కంపెనీ తయారు చేస్తుంది, వాడండి. ఇవి వాడటం ద్వారా లక్షలాది మంది ధూమపానాన్ని విసర్జించి ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నారు.